గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయడం, స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు బిజినెస్ న్యూస్లో ఈరోజు 15th May 2025 డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రూపంగా గుర్తించండి. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ అన్ని రకాల పత్రికల నుంచి మనం మెయిన్ కంపెనీకి సంబంధించిన ఫండమెంటల్ కంపెనీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఈ వార్త మూలంగా ఈరోజు షేర్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వార్త ప్రభావంతో షేర్ల యొక్క కంపెనీ పనితీరు మీద, దాని యొక్క రెవెన్యూ అండ్ ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఒక్కసారి ఈ షేర్లు ఈరోజు పెరిగి తగ్గే అవకాశం ఉంటుంది, డ్రాప్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షేర్ల యొక్క టెక్నికల్ అనాలిసిస్ కూడా చూడాలి. అంటే టెక్నికల్ అనాలిసిస్ చూసేటప్పుడు షేరు నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా తెలుస్తుంది, అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్. సో దాన్ని బట్టి మనము ఇందులో పెట్టుబడి పెట్టడానికి డిసైడ్ చేసుకోవాలి, గుర్తించండి. సో ఈనాడులో MCX ఇండెక్స్లో May 30th నుంచి న్యాయక కోర్మన్ ఇంటర్నేషనల్ కాబోతుంది. సో ఇండెక్స్లో ఇక్కడ ఎంట్రీ అవుతుందంటే దీని మీద కొద్దిగా అవగాహన ఉంది. ముందు ఈ షేర్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అండ్ ఆంధ్రజ్యోతిలో రక్షణ షేర్లో కొనసాగుతున్న ర్యాలీ అవుతుంది. అది డిఫెన్స్ షేర్స్ అన్ని ఆల్మోస్ట్ పాకిస్తాన్ యుద్ధం మూలంగా మన యొక్క సత్తా ఏందో తెలిసింది. సో మనకు ముందు మంచి డిఫెన్స్కి సంబంధించిన కంపెనీలో బిజినెస్ రావడానికి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మిదాని, BEL, HAL అన్ని షేర్ చాలా పెరిగాయి, ముందు పెరుగుతాయి. కాబట్టి గుర్తించండి. కొద్ది ప్రాఫిట్ బుకింగ్ అయినా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరితో ఉన్న షేర్స్ ఉన్నా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటూ పోతుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్లో మరి ఇప్పుడు రిజల్ట్స్ నడుస్తుంది కాబట్టి లుపిన్ మంచి రిజల్ట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 100%, 112%, 78 crores. రెవెన్యూ కూడా 14% పెరిగింది. సో ఈ షేర్ ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. అట్లనే JB Pharma కూడా మంచి రిజల్ట్ ఇచ్చి 15% అప్తో 145 crores అప్పు అండ్ రెవెన్యూ కూడా 10% పెరిగినట్టు వార్తలు ఉంది. ఇండియా లైక్ టు ఎక్స్పోర్ట్ 24 million tons రైస్ అని ఒక వార్త వచ్చింది. సో రైస్కి సంబంధించిన షేర్ వేరే అవుతుంది. LT బిడ్స్, కోయిన్ ఫుడ్స్ లాంటివి గుర్తించండి. లైవ్మెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద SBI ఫైనాన్స్ ఉంది, ట్రెండింగ్లో ఉంది అండ్ గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం బెర్గర్ పేరు కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. 18% వాల్యూమ్ గ్రోత్, రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ 7% పెరిగి 2,704 crores. అది గుర్తించండి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ చాలా తగ్గుతుంది కాబట్టి పెయింట్స్ ఇండస్ట్రీ పెరిగే అవకాశం ఉంది. వీగార్డ్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చి ఆల్మోస్ట్ 20% అప్పు, రెవెన్యూ కూడా 40% అప్పుగా ఉంది, అది గుర్తించండి. సో ఇందు ప్రకారం టాటా పవర్ కూడా ఒక రిజల్ట్ ఇచ్చింది, ఆల్మోస్ట్ 20% అప్పు, 1,306. అది కూర్చుంటే అంటే డివిడెండ్ కూడా డిక్లేర్ చేసింది, ₹2.20 పర్ షేర్. అకౌంట్స్ ప్రకారం ట్రెండింగ్ కింద బుల్స్ షేర్ కింద NMDC ఉంది. NMDC కూడా మంచి షేర్ ఫండమెంటల్గా. సో ఈ షేర్ ఎప్పుడు తగ్గినప్పుడు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారం గేల్ కూడా రిజల్ట్ ఇచ్చింది, ఆల్మోస్ట్ స్వల్పంగా 1.3, అది గుర్తించండి. అండ్ స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద రైల్వేకి సంబంధించిన షేర్స్ కూడా ఈ మధ్య ర్యాలీ అవుతుంది. సో రైల్వేకి సంబంధించిన షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకొని పెరిగినప్పుడు 50% ప్రాఫిట్ బుక్ చేసుకుంటే పోతుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తించండి. లేదంటే కనీసం లాంగ్ రన్లో కనీసం 3 years అబౌ ఉంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. CNBC 18 ప్రకారం ఫోకస్ ఆన్ కోల్ ఇండియా వచ్చింది. ఈ షేర్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, అది చూడండి. అండ్ మనీ కంట్రీ ప్రకారం బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్ ఒక వార్త వచ్చింది. అది సుమారు 5.41 acre ల్యాండ్ తీసుకున్నారు చెన్నైలో, సుమారు 1,600 crores. సో ఈ షేర్ కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. సో ఇవి షేర్ సంబంధించిన ప్రధాన వార్తలు. సో దీని యొక్క టెక్నికల్ అనాలిసిస్ మూలంగా మనకు షేర్ ఎక్కడ ఏ లెవెల్ ఉంది, ఎప్పుడు కొనడానికి వీలుంటుంది, అది గుర్తించాలి. ఎందుకంటే ఎంత మంచి షేర్ అయినా దానికి ఒక స్టేజ్ ఉంటుంది, ప్రాఫిట్ బుకింగ్ అనేది పెరగడం తగ్గడము, వాటిని గమనించాలి. అది గమనించినప్పుడే స్టాక్ మార్కెట్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏ షేర్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలనేది ప్రధానంగా తెలుసుండడం ముఖ్యము. సో అది గుర్తించండి. ఇక్కడ నాకు తెలిసినంత కొద్ది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను, దాన్ని గమనించండి. సో నా యొక్క కామెంట్స్ విని దీన్ని లబ్ధి పొందుతానని భావిస్తున్నాను. ఇక్కడ ఈ చార్ట్ ఉంది. ఈ చార్ట్లో మనకు ఇక్కడ మామూలుగా క్యాండిల్స్ అంటారు, వీటిని బట్టి కూడా మనకు ట్రెండ్ ఏర్పడుతుంది. పైకి పోతున్నట్టు ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనము ఇది LT ఫుడ్స్ సంబంధించింది, ఇక్కడ ఆల్మోస్ట్ పైకి పోతున్నట్టు కనిపిస్తుంది. బట్ దీని యొక్క టెక్నికల్ వాల్యూ అంటే దీని యొక్క గ్రోత్ ఎలా మన పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, అండ్ దీని యొక్క స్ట్రెంత్ ఉందా అని తెలియడానికి ఇక్కడ 2 ఇండికేషన్ నేను వాడాను. ఒకటి మూవింగ్ యావరేజ్ అంటారు, అది 20 days, 50 days, 100 days, 200 days, అంటే 4 మూవింగ్ యావరేజెస్. ఎప్పుడైతే ఏ షేర్ అయితే మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో అది కంప్లీట్ ట్రెండింగ్ ఉన్నట్టు, దానికి పాజిటివ్గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అట్లనే RSI కూడా ఇది 0 to 100 ఉంటుంది. ఇది ఎప్పుడైతే అబవ్ 45 ఉంటుందో దాని యొక్క బలం, స్ట్రెంత్ ఉన్నట్టుగా మనం గుర్తించాలి.
సో ఇక్కడ మనం ఫస్ట్ ఎల్టీసీ ఇప్పుడు చూద్దాము. ప్రస్తుతం దీని రేటు 369 ఉంది, లోయెస్ట్ 186, హైయెస్ట్ 452 రూపీస్. సో టెక్నికల్గా 45 అబౌవ్ అనుకున్నాం కాబట్టి ఇది 45 అబౌవ్ కన్నా ఎక్కువ ఉంది. 56 ఉంది. ఆల్మోస్ట్ కూడా మూవింగ్ అవరేజ్ నిన్న ఆల్మోస్ట్ 368కు దాటి 362 పోయి మళ్ళీ 368 అయింది. కాబట్టి ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది, పెరగడానికి అవకాశం ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు. అట్లనే బిఎల్ కూడా ఆల్మోస్ట్ కంటిన్యూగా ఇక్కడ 240 నుంచి కంటిన్యూ పెడుతుంది. మేము బిఎల్ కూడా చాలాసార్లు రికమెండ్ చేసాము, బిఎల్ అండ్ కెనరా బ్యాంకు. ప్రస్తుతం బిఎల్ 344 రూపీస్ ఉంది. ప్రస్తుతం ఇది ఆల్మోస్ట్ నేను హైయెస్ట్ 346 ఇయర్ హైయెస్ట్ తాకింది. ఆల్మోస్ట్ 11 మంత్స్ కింద హైయెస్ట్ పోయి మళ్ళీ 11 మంత్స్ తర్వాత ఈరోజు మళ్ళీ హైయెస్ట్ వచ్చింది. సో కొద్దిగా క్రౌడ్ బుకింగ్ కొద్దిగా జరిగి మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ షేర్లో ముందు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. 500 టార్గెట్ చాలామంది నిపుణులు చెప్తున్నారు, పెరగడానికి కూడా అవకాశం ఉంది. టెక్నికల్ చూస్తే ప్రస్తుతం దీని రేటు 344 రూపీస్, లోవెస్ట్ 227, హైయెస్ట్ 346, హైయెస్ట్ కూడా నేనే దాటింది. బట్ ఇక్కడ టెక్నికల్గా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ వరల్డ్ బాట్స్ జోన్లో వచ్చేసింది 75. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ పైన ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచే మనకు స్టార్ట్ అయింది 303 నుంచి, అది గుర్తించండి. సో నాయిగా రేపు ఎంఎస్సి ఇండెక్స్ వెళ్ళబోతున్న వార్త వస్తుంది, ముందు పెరగడానికి అవకాశం ఉంది. మే 30th నుంచి ప్రస్తుతం రేట్ అయితే 197 ఉంది, లోవెస్ట్ 150, హైయెస్ట్ 230. టెక్నికల్గా కూడా బాగుంది, అబోవ్ 45 ఉంది, ఇప్పుడు 63 ఉంది. ఇది కంటిన్యూగా మూవింగ్ అవరేజ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ట్రెండింగ్లో ఉంది, పాజిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు. కోరమండల్ ఎంటర్ప్రైజ్ ఇది కూడా ఎంఎస్సి ఇండెక్స్లో జాయిన్ అయింది. మంచి ఫండమెంటల్ కంపెనీ. 2400 రూపీస్ ప్రస్తుతం రేటు, 1224, హైయెస్ట్ ఆల్మోస్ట్ కింద నుంచి డబుల్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ 2498 హైయెస్ట్కు దగ్గరగా ఉంది. బట్ టెక్నికల్గా బాగుంది, 69 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ కంప్లీట్ మూవింగ్ అవరేజ్ ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ ఇక్కడ మీకు 9th ఏప్రిల్ నుంచే స్టార్ట్ అయ్యి కంటిన్యూ రన్నింగ్లో ఉంది, గుర్తించండి. లూపిన్ మంచి రిజల్ట్ ప్రకటించింది. ఇప్పుడు 2071 ప్రస్తుతం రేటు, లోయెస్ట్ 1493, హైయెస్ట్ 2402. టెక్నికల్గా ఇది కూడా బాగుంది. ఆర్ఎస్ఐ 53 ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుందో కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 4 days నుంచి కొద్దిగా పెరుగుతుంది. నిన్న కూడా 7 రూపీస్ పెరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మూవింగ్ అవరేజ్ పైన ఉంది, 2050 దాటి 2020 ఉంది. ఇది ట్రెండింగ్ ఉంది, పెరగడానికి అవకాశం ఉంది ఈ షేరు చార్ట్ ప్రకారం. అండ్ ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ లిమిటెడ్ ప్రస్తుతం 109, లోయెస్ట్ 77, హైయెస్ట్ 111. ఆల్మోస్ట్ నేను హైయెస్ట్ రీచ్ అయ్యి మళ్ళీ వచ్చింది, అది గుర్తించండి. టెక్నికల్ చూస్తే ప్రస్తుతం 68, 69 ఉంది, బాగుంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అవరేజ్ నిన్ననే క్రాస్ అయింది. సో ఈరోజు కూడా పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చార్ట్ ప్రకారంగా. బెర్గా ప్లేట్స్ కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది. ప్రస్తుతం 553, లోయెస్ట్ 437, హైయెస్ట్ 630. టెక్నికల్గా ఇది కూడా బాగుంది, 58 ఉంది ఆర్ఎస్ఐ. ఇది కూడా ఆల్మోస్ట్ కన్సల్టేషన్ మూవింగ్ అవర్స్ పైన కన్సల్టేషన్ 20 days మూవింగ్ అవర్స్ ఆల్మోస్ట్ నేను క్రాస్ అయింది. 20 days మూవింగ్, లాస్ట్ మూవింగ్ అవర్స్ 542, ఇప్పుడు 550 ఉంది, ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉంది అని చెప్పుకోవచ్చు. వీగార్డ్ ప్రస్తుతం 377, లోయెస్ట్ 300, హైయెస్ట్ 577. ఇది కూడా టెక్నికల్గా బాగుంది, 63 ఉంది. బట్ మూవింగ్ అవర్స్ కూడా ఇక్కడ క్రాస్ అయ్యి నిన్న 38 క్రాస్ అయ్యి 391 క్రాస్ అయ్యి మరి 376 ఉంది. బట్ ఈ 38 మనకి ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశంగా గుర్తించండి. నెక్స్ట్ టాటా మోటార్ మంచి ఫండమెంటల్ కంపెనీ. 397 రూపీస్ ప్రస్తుతం రేటు, 326, లోయెస్ట్, హైయెస్ట్ 495 రూపీస్. టెక్నికల్గా బాగుంది, 60 ఉంది. కంప్లీట్ మూవింగ్ ఆ పైన నడుస్తుంది, ట్రెండింగ్లో చెప్పుకోవచ్చు. ఎన్ఎండిసి 70 రూపీస్ ఉంది, లోయెస్ట్ 60 రూపీస్, హైయెస్ట్ 95 రూపీస్. టెక్నికల్గా ఇది కూడా బాగుంది. ఆర్ఎస్ఐ 60 అండ్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ నిర్ణయం క్రాస్ అయింది, 69, ఇప్పుడు 70 ఉంది, కంప్లీట్ ట్రెండింగ్లో ఉంది, గుర్తించండి. గియల్ కూడా ప్రస్తుతం 186, లోయెస్ట్ 150, హైయెస్ట్ 246. ఇది కూడా టెక్నికల్గా ఆర్ఎస్ఐ బాగుంది, 52 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ పైన కన్సల్టేషన్ అవుతుంది. ఇది లాస్ట్ మూవింగ్ అవరేజ్ 185, ఇప్పుడు 185.93, అంటే ఆల్మోస్ట్ ట్రెండ్గా ఉంది. రిజల్ట్ కూడా కొద్దిగా పర్వాలేదు. ఇది కూడా ఈరోజు పెరగడానికి అవకాశాలు ఈ చార్ట్ ప్రకారం కనిపిస్తుంది. నెక్స్ట్ మంచి రైల్వేస్ సంబంధించిన రైడ్స్ మంచి కంపెనీ, 245, లోయెస్ట్ 192, హైయెస్ట్ 390, హైయెస్ట్ ఇంకా చాలా పెరగడానికి అవకాశం ఉంది. టెక్నికల్గా ఆర్ఎస్ఐ బాగానే ఉంది, 62 ఉంది. బట్ మూవింగ్ అవరేజ్ ఆల్మోస్ట్ కంటిన్యూ పెరుగుతుంది ఫండమెంటల్ షేర్. బట్ మూవింగ్ అవర్స్ 260 వరకు క్రాస్ అవుతుంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఈ షేర్ని ఇప్పుడు 100 షేర్లు కొనే వాళ్ళు 25 చొప్పున 50 షేర్లు కొనడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా ఒక ఆలోచన. ఎప్పుడైతే 264 క్రాస్ అవుతుందో అప్పుడు ఇక్కడ ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది కూర్చుంది. కోల్ ఇండియా ప్రస్తుతం 403 రూపీస్, హైయెస్ట్ లోయెస్ట్ 349, హైయెస్ట్ 540. టెక్నికల్గా ఇది కూడా బాగుంది. 61 ఉంది RSI అండ్ కంటిన్యూ తగ్గిన తర్వాత మరి 340 నుంచి పెరుగుతుంది. బట్ ఇక్కడ 403 ఉంది, ఇక్కడ 200 మూవింగ్ అవరేజ్ 407 ఉంది. 407 క్రాస్ అయిన తర్వాత ముందు పెరిగే అవకాశం ఉంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్లో కూడా దీన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ 1092, లోయెస్ట్ 852, హైయెస్ట్ 1453. టెక్నికల్ ఇది కూడా బాగుంది. 65 ఉంది, ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ నిర్ణయం క్రాస్ ఉంది. 1083 క్రాస్ అయ్యి 1090 ఉంది. సో టెక్నికల్గా బాగుంది, గుర్తించండి. జేబీ కెమికల్స్ రిజల్ట్ మంచి ఇచ్చింది. 1612 రేటు, లోయెస్ట్ 1385, హైయెస్ట్ 2030. టెక్నికల్గా పర్వాలేదు, 55 ఉంది, కంటిన్యూగా 4-5 డేస్ నుంచి పెరుగుతుంది. ఇక్కడ మూవింగ్ అవర్స్ ఇక్కడ 2 ఉన్నాయి, 1654 అండ్ 1694. క్రాస్ అయిన తర్వాత ముందు ఇంకెక్కువ పెరగడానికి అవకాశాలు ఈ షేర్లో కనిపిస్తున్నాయి. సో ఇవి ఈరోజు వార్తలు అండ్ టెక్నికల్స్. కాబట్టి మనము ఫండమెంటల్ అండ్ టెక్నికల్ నువ్వు బేరీజ్ చేసుకోపోతుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీరు.